ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సిపిఎస్ టు ఓపీఎస్ రావాలని పోరాడుతున్నాం. అదేవిధంగా పోయిన గవర్నమెంట్లో కూడా దీని మీద చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. కానీ ఆ గవర్నమెంట్లో పూర్తి కాలేదు. ఈ గవర్నమెంట్లో రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదేవిధంగా సీఎం చంద్రబాబు గారు మా మీద చాలా దయ ఉంచి ఈ సిపిఎస్ నుంచి ఓపీఎస్ అంటే మెమో నెంబర్ 57 ఎలాగైనా చేయాలి అనే సదుద్దేశంతో మాకు సిపిఎస్ నుంచి ఓపీఎస్ అంటే పాత పెన్షన్ ఇవ్వడం జరిగింది. మేము ఆయన ఎడల చాలా కృతజ్ఞతగా ఉన్నాం. ఆయన మా పట్ల ఆయన దేవుడిగా మేము భావించి ఆయన పటం కూడా మేము ఇంట్లో పెట్టుకుంటాం. ఆయన్ని రోజు పూజిస్తాం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మంత్రుల బృందానికి, అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరూ, ఎందుకంటే మేము రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎమ్మెల్సీ గారు మాకు సహాయం చేయడం జరిగింది. వీళ్ళంతా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, లేకపోతే ఏఎస్ రామకృష్ణ గారు కానీ, అదేవిధంగా కేఎస్ లక్ష్మణరావు గారు కానీ, వీళ్ళంతా మాకు తోడ్పాటు అందించారు. వాళ్ళ తోడ్పాటు వలన ఈ రోజున మేము సిపిఎస్ నుంచి ఓపీఎస్కి రావడం జరిగింది. వీళ్ళంతా మాకు దేవుడితో సమానం. అదేవిధంగా చాలామంది ఇంకా విద్యాసాగర్ గారు కానీ, లేకపోతే ఇంకా మా సిపిఎస్లోనే సిపిఎస్ ఫోరం వాళ్ళు కన్వీనర్స్ కానీ, ఫోరము నాయకులు కానీ, వీళ్ళంతా చాలా కష్టపడ్డారు. వీళ్ళంతా కష్టపడబట్టే ఈయన మనకి నాయకులు కానీ, లేదా ఎమ్మెల్సీలు కానీ వీళ్ళంతా సహాయం చేయగలిగారు. వీళ్ళంతా పోరాటాలు చేసి అదేవిధంగా అందరూ సిపిఎస్లో ఉన్న ఉద్యోగులంతా మొబిలైజేషన్ చేయడంలో వాళ్ళు కృషి చేశారు. కృషి చేయబట్టే వీళ్ళల్లో కదలిక వచ్చి వీళ్ళకి చేయాలి, మెమో నెంబర్ 57 ప్రకారం వీళ్ళకి న్యాయమైన కోరిక అని మాకు సిపిఎస్ నుంచి ఓపీఎస్ తీసుకురావడం జరిగింది. మాకు సిపిఎస్ నుంచి ఓపీఎస్ రావడానికి ఎవరైతే కారకులు ఉన్నారో పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 20 ఏళ్ళ కళ నెరవేర్చారు చంద్రబాబు గారు. ఈ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వెంటే మేము 11,000 కుటుంబాలు కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటాయని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా జీవిత కాలంలో ఒక్కసారి అవకాశం ఇచ్చారు పాత పెన్షన్కి తీసుకోవడానికి. కాబట్టి ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడికి ఏం చెప్పినా కూడా తక్కువే అవుతుంది మా కుటుంబాల తరఫున. కాబట్టి మేము మా కుటుంబాలన్నీ కూడా చంద్రబాబుకి అండగా ఉంటాం, ఆయనతోనే ఉంటామని చెప్తున్నాం. 11,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ మరియు పోలీసు వివిధ డిపార్ట్మెంట్లో ఉండినటువంటి ఉద్యోగస్తులు 2004 కంటే ముందు నోటిఫికేషన్ వచ్చినప్పటికీ వివిధ కారణాల వలన వీళ్ళు బలవంతంగా సిపిఎస్లోకి మారవలసి వచ్చినటువంటి కారణంగా గత 23 సంవత్సరముల నుంచి మరి ఈ సిపిఎస్లోకి రాబడినటువంటి 11,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కలిసి నిరంతర పోరాట ఫలితంగా మరి ఈనాడు మాన్య ముఖ్యమంత్రి వర్యులు చాలా సహృదయంతో మంచి మనసుతో మరి మా అందరి యొక్క విన్నపాలను ఆలకించిన మీదట మమ్ములను ఈ పాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయినటువంటి పద్ధతిలోకి తీసుకొని వచ్చి మా కుటుంబాలలో వెలుగును నింపినందుకు కాను కృతజ్ఞతగా ఈనాడు మరి మేము ఆయనకి థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి ఈ బృహత్తర కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. దానికి మాకు సహకరించినటువంటి మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే ఏఎస్ రామకృష్ణ గారికి, అలాగే రాష్ట్రంలో ఉండేటువంటి పెద్దలందరికీ మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భముగా కృతజ్ఞత తెలుపుకోవాల్సినటువంటి అవసరం మరి 2003 ఉపాధ్యాయ ఉద్యోగులమైనటువంటి మా మీద ఎంతైనా ఉంది కనుక మేమందరము ఎన్నో కిలోమీటర్ల నుంచి ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవాలి అనేటువంటి ఒకే ఒక కారణంతో ఈరోజు ఇక్కడికి రావడము మాకెంతో ఆనందదాయకం. మరి మా మిత్రులందరూ కూడా మరి ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నందుకు మేము మరి మీ తరపున కూడా మరి ఒకసారి మరి ముఖ్యమంత్రి గారికి థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్. మేము 2003 డిఎస్సి ఉపాధ్యాయులు మేడం, ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము.
మా నోటిఫికేషన్ 2003 నవంబర్ 13 ఇచ్చారు. అప్పట్లో ఈ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోనే నోటిఫికేషన్ ఇచ్చారు. మాకు పోస్టింగ్ ఇవ్వటము లేట్ అవ్వటం వల్ల 2005 డిసెంబర్లో పోస్టింగ్స్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక మెమో 57 అని రిలీజ్ చేశారు. దాని ప్రకారం ఏం చేశారంటే 1/1/2004 ముందు అయితే ఎవరైతే నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత పోస్టింగ్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ వన్ టైం ఆప్షన్ అనేది సిపిఎస్ నుంచి ఓపీఎస్లోకి మార్చేకి ఒక మెమో ఇచ్చారు. ఆ మెమోను ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 22 ఇయర్స్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తుంది. మాకంటూ ఆ సిపిఎస్ నుంచి ఓపీఎస్లోకి మార్చడానికి అనుగుణంగా మేము సీఎం గారికి కృతజ్ఞత చెప్పడానికి ప్రకాశం జిల్లా నుంచి వచ్చాం మేడం. ఈనాటి ఈ కృతజ్ఞతా సభకి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. 23 సంవత్సరాల సుదీర్ఘ సంఘర్షణ, నిరీక్షణ సంతోషంగా మారిన వేళ వీటన్నిటికీ కారణము మాన్యశ్రీ గౌరవనీయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున నోటిఫికేషను 2003 ఇచ్చింది ఆయనే. ఈరోజు 23 సంవత్సరాల తర్వాత మాకు తిరిగి అన్యాయంగా మేము సిపిఎస్లోకి నెట్టవేయబడిన 11,000 మంది ఉపాధ్యాయ మిగిలిన అందరు ఉద్యోగస్తులకి న్యాయం చేసినందుకు మరొకసారి ఆయనకి మేము కృతజ్ఞత అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్. వాళ్ళు సీఎం గారికి 2003 డిఎస్ వాళ్ళకి సిపిఎస్ నుంచి ఓపీఎస్ ఇచ్చినందుకు థ్యాంక్ఫుల్ టు డైనమిక్ అవర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. అలాగే మేము 20 సంవత్సరాల నుంచి ఈ ఓపీఎస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ కళను సాకారం చేసినందుకు వారికి ధన్యవాదాలు. అట్లాగే మేము 2003లో నియమించిన నోటిఫికేషన్లో మాకు ఈ సిపిఎస్ అనేది లేదు. ఆ అపాయింట్మెంట్ ఆలస్యంగా అవడం వల్ల మేము సిపిఎస్లోకి ఎంటర్ కావాల్సి వచ్చింది. తర్వాత ఇది తెలుసుకొని చాలా పోరాటాలు చేశాము. 20 సంవత్సరాలుగా మా 2003 డిఎస్సి ఫోరం చేస్తూనే ఉంది పోరాటాలు. దీనికి ప్రభుత్వ పెద్దలను ఎంతోమందిని ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెమో 57 ప్రకారం మా అందరి జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి పాజిటివ్ ఉంది, ఇందులో వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఆలోచించి ఎప్పటి నుంచో వీరు ముందుకు అడుగేసి మాకు ఈ అవకాశాన్ని కల్పించేందుకు ధన్యవాదాలు మా అందరి తరఫున. ఎన్నో ఏళ్ళుగా మేము ఎదురు చూస్తున్నట్టుగా మేము పాత పెన్షన్లో ఉండాల్సిన వాళ్ళము. పొరపాటున అప్పటి ఇది వల్ల మేము బలవంతంగా ఈ కొత్త సిపిఎస్లోకి నెట్టబడి ఉన్నాము. వాళ్ళని ఇప్పుడు మా ఓపీఎస్లోకి మార్చడం వల్ల మేమంతా కూడా చాలా ఆనందంగా ఉన్నాము. థ్యాంక్ యూ సీఎం సార్, మమ్మల్ని దీంట్లోకి తీసుకొచ్చినందుకు చాలా ఆనందం. మేము మాతో పాటు మా ఫ్యామిలీస్ అన్నీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.